హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ భాగంలోకి వెళ్ళిపోదాం. బాగా ప్రిపేర్ అవ్వు, ఆల్ ది బెస్ట్. అందాక ఎనర్జీ కోసం ఇది ఉంచుకో ఉమ్మా అంటూ ఒక ముద్దు పెట్టి ఫోన్ పెట్టేస్తుంది అమూల్య. అది విని శ్రీను తన గుండెలపై మెల్లిగా రాసుకుంటూ, విలన్గా ఉండేవాడిని కమీడియన్గా మార్చేసి ఆడుకుంటున్నావు కదా, పెళ్ళి అవని అప్పుడు చెప్తా నీ సంగతి అని అమూల్య గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. హాయ్ శ్రీను అంటూ అక్షయ్ ఫోన్ చేస్తాడు. హాయ్ అక్షయ్, నేను ఇంకా మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు చాలా విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలి, ముఖ్యంగా పెళ్లి విషయంలో అంటాడు శ్రీను. లేదు శ్రీను, అలా అనొద్దు. అసలు నేనే అమూల్యని అలా బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడమే తప్పు. తనకి ఇష్టం లేదు అని తెలిసి కూడా పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాను. మీతో కూడా తన మీద ప్రేమతో రూట్గా మాట్లాడాను. తనకి మీకు కూడా లాస్ట్ మినిట్ వరకు చాలా టెన్షన్ ఇచ్చాను. నరసింహం గారు మిమ్మల్ని ఎలా అయినా ఆ పెళ్లికి రాకుండా చేస్తాను అన్నారు. దానికోసమే రాజేష్ని కిడ్నాప్ చేయడంలో నేను కూడా ఆయనకి హెల్ప్ చేశాను. కానీ అదంతా నాకు ఇష్టం లేకుండానే చేశాను. కానీ అదృష్టవశాత్తు మీరు తొందరగానే ఆ ప్లాన్స్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి రాజేష్ని కాపాడారు. నరసింహం మీరు అక్కడికి వెళ్తారు అని చెప్పగానే నేను వెంటనే డిసైడ్ అయ్యాను పెళ్ళి ఆపేయాలి అని. నా వల్ల మీరు రాజేష్ చాలా ఇబ్బంది పడ్డారు. ఐఎమ్ రియల్లీ సారీ అంటాడు అక్షయ్. థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్. మీరు సారీ చెప్పవలసిన అవసరం లేదు. అదంతా అమూల్య మీద ఉన్న ప్రేమతో చేశారు అని నాకు తెలుసు. నేనే మీకు పోలీసులని మీడియాని కరెక్ట్ టైంకి అక్కడికి పంపించినందుకు థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా ఇంకో గుడ్ న్యూస్ ఉంది. నేను రేపు మా ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుని పెళ్లి మాటలు మాట్లాడడానికి అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఒకవేళ అంతా సెట్ అయితే ముహూర్తాలు కూడా పెట్టించేస్తాం అనుకుంటున్నాం. మీరు మా పెళ్లికి తప్పకుండా రావాలి అంటాడు శ్రీను. ఇంతకు ముందు ఉన్న శ్రీనుకి ఇప్పుడు శ్రీనుకి మాటల్లో చాలా తేడా తెలుస్తుంది అక్షయ్కి. ఇది నిజమైన శ్రీను, అందుకే అమూల్య శ్రీనుని వదులుకోలేకపోతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అనే అక్షయ్కి అర్థమవుతుంది. మీరంతలో చెప్పాలా? తప్పకుండా వస్తాను. అమూల్యని కూడా అడిగినట్లు చెప్పండి. నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ అంటాడు అక్షయ్. ఓకే బాయ్ అని శ్రీను కూడా ఫోన్ పెట్టేస్తాడు. హాస్పిటల్లో ఉన్న నరసింహానికి మెల్లిగా తెలివి వస్తూ ఉంటుంది. శ్రీను మెడపైన కొట్టడం వల్ల మెడ చుట్టూ బెల్ట్ వేసి పడుకోబెడతారు. తలకి తగిలిన చిన్న దెబ్బ మిగతా చిన్నవి కూడా తగ్గుతూ ఉంటాయి. మెల్లిగా కళ్ళు తెరిచి నీరసంతో తన కుడివైపు చూడగానే అక్కడ నీరజ్ వాళ్ళ అమ్మ ఉంటారు. కళ్ళు తెరవగానే వాళ్ళిద్దరూ కనిపించేసరికి కొద్దిగా రిలీఫ్గా అనిపిస్తుంది నరసింహానికి. వెంటనే నరసింహం వాళ్ళ ఆవిడ ఇప్పుడు ఎలా ఉంది అండి మీకు అంటూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అమ్మా, నాకేం కాలేదు అని డాక్టర్లు చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు కూడా ఏడిపించకు, ఊరుకో అంటూ భుజం మీద చెయ్యి వేసి ఏడవకుండా ఊరుకోబెడుతూ ఉంటాడు నీరాజ్. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాలేవే అంటూ నరసింహం కొద్దిగా ఎడంవైపు చూసేసరికి ఎస్పీ, సిఐ, ఇద్దరు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుల్ అక్కడ అందరినీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళని చూడగానే నరసింహానికి కంగారుగా అనిపించి నీరజ్ వైపు చూసి, నన్ను ఎలాగైనా కాపాడురా, జైలుకి వెళ్లకుండా చూడు, బెయిల్ ముందే తీసుకురా అంటూ మెల్లిగా ఓపిక తెచ్చుకుని చెప్తూ ఉంటాడు. నాన్న, వాడిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయరు, మీకు పూర్తిగా తగ్గిన తర్వాతే తీసుకువెళ్తారు. ఇప్పుడు జనార్దన్ గారిని, నారాయణ గారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. మీరు కంగారు పడకండి, రెస్ట్ తీసుకోండి అని అంటాడు నీరజ్. అదేంటా, బెయిల్ తెస్తాను అనవలసింది పోయి ఇప్పుడు తీసుకువెళ్లరు, తగ్గాక తీసుకువెళ్తారు అంటావు, పిచ్చిగాని పట్టిందా ఏంటి అంటూ నీరజ్ వాళ్ళమ్మ కోప్పడుతుంది. ఇప్పుడు ఏమన్నా బాగోదు అని నీరజ్ కామ్గా ఉండిపోతాడు. నరసింహానికి ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేక మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంటాడు. పోలీసులు జనార్దన్ని, నారాయణని ఇద్దరిని తీసుకుని జైలుకి వెళ్ళిపోతారు. వాళ్ళు మీద ఛార్జ్ షీట్ ఒకేసారి ఫైల్ చేసి నలుగురిని ఒకేసారి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని శ్రీను చెప్పడం వల్ల అప్పుడే వాళ్ళ మీద ఏ కేసు పెట్టరు. షార్ట్ షీట్ ఫైల్ చేయకుండా బెయిల్ కూడా రాదు. కాబట్టి వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాక పోలీసులతోటే వెళ్తారు.
హాస్పిటల్ బయటికి రాగానే మీడియా ఆ మ్యాటర్ అంతా కవర్ చేస్తూ లైవ్ టెలికాస్ట్లో చూపిస్తూ ఉంటుంది. అదంతా ఏకాంబరం చూస్తూ శ్రీనుని ఎలా దెబ్బ కొట్టాలా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. దీని అంతటితో వదిలేస్తే మీకే మంచిది సార్. ఎలాగూ పదవి పోయింది. మీ అబ్బాయిలు ఇద్దరిలో ఫారెన్లో సెటిల్ అయ్యారు. ఇంకెందుకు సార్ ఇదంతా? మీరు కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అంటాడు పిఏ. ఉన్న పలానా ఏకాంబరం కుర్చీలోంచి లేచి పిఏని లాగిపెట్టి ఒకటి గట్టిగా కొడతాడు. నాకు డబ్బు గురించి కాదురా సమస్య, పరువు. నా పరువు పోయింది. నా 16వ ఏట రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి ఎంతో చేశాను. ఇంకో 5 తరాలు తిన్నా తరగనంత సంపాదించుకున్నాను. అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఎలా అయినా సీఎం కావాలి అన్నదే నా జీవితకాల కోరిక. దానికోసం పార్టీకి ఎంతో చేసి కష్టపడ్డాను. ఏమీ తెలియని ఏజ్లోనే చెయ్యకూడని పనులు చేశాను. కొంతమంది కాళ్ళు పట్టుకున్నాను, కొంతమంది పీకలు పట్టుకున్నాను, లెక్కలేనని మర్డర్లు చేయించాను. ఆఖరికి సీఎం అవ్వబోతున్న టైంలో ఈ శ్రీను వచ్చి మొత్తం అంతా పాడు చేశాడు. అందుకే వాడిని చంపేసి అయినా సీఎం అవ్వాలి అనుకున్నాను. కానీ వాడు నాతోనే రాజకీయ సన్యాసం చేయించాడు. వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టను అంటూ కోపంతో అక్కడి నుంచి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అత్త మీద కోపం చూపించలేక దుత్త మీద చూపించిందంట ఒక కోడలు. అలా ఉంది ఈయన వ్యవహారం. వాడి మీద కోపం నా మీద చూపిస్తే ఊరుకుని కూర్చోవాలా అని పిఏకి కూడా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే, ఏంటి రెడీయా అని అడుగుతాడు శ్రీను. ఎప్పుడో. మీకోసమే వెయిటింగ్. త్వరగా వచ్చి చూసి ఎలా ఉన్నానో చెప్పు అంటూ ఉంటుంది అమూల్య ఫోన్లో. దానికి అక్కడికి వచ్చి చూడనక్కర్లేదే మెంటల్, ఇప్పుడే వీడియో కాల్ చేయొచ్చు అంటూ వెంటనే వీడియో కాల్ చేస్తాడు శ్రీను. అమూల్య సిగ్గుపడుతూ ఫోన్ని చూస్తూ వీడియో కాల్ ఆన్ చేస్తుంది. అమ్మ మెరూన్ అండ్ గోల్డ్ కలర్లో పట్టుచీర కట్టుకుని మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుని కనకంబరాలు పెట్టుకుని చాలా అందంగా కనిపిస్తుంది. నాకు మెరూన్ కలర్ అంటే ఇష్టమని నీకెలా తెలుసు అని అడుగుతాడు శ్రీను కళ్ళప్పగించుకుని అలా అమ్ముని చూస్తూ. అవతల వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇష్టాలన్నీ కూడా ఆటోమేటిక్గా అలా తెలిసిపోతాయి అంతే అంటూ అమ్ము కిందకి చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. కుల్ఫీ, నిన్ను ఇలా చూస్తుంటే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చేయాలనిపిస్తుంది తెలుసా అంటాడు శ్రీను. వెంటనే అమ్ము మూత ముడిచి, చాలే, అప్పుడు నేను ఉంటానంటే వెళ్తావా లేదా గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని గట్టిగా అరిచావు. ఇప్పుడు తీసుకువెళ్తా అంటున్నావు. నేను అడిగాను, ఎంత అరిచావు నా మీద అప్పుడు అని మూత తిప్పుతూ ఉంటుంది. ఉఫ్, వెంకీ గారు ఊరికే చెప్పలేదు బాబు. మీ ఆడవాళ్ళు ఏ విషయం జరిగినా సర్ఫెక్సల్ నుండి స్టార్ట్ చేస్తారు అన్నారు. ఎందుగా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడో జరిగిపోయిన సంగతి కూడా నీకు అంత బాగా గుర్తుందా? ఇప్పుడు నేనే కదా నిన్ను తొందరగా తెచ్చేసుకోవాలి అనుకుంటున్నాను. శాంతించు తల్లి. సరే, టైం అవుతుంది, మేము బయలుదేరుతున్నాం, బాయ్ మరి అంటూ కెమెరాకి ఒక ముద్దిచ్చి కట్ చేస్తాడు శ్రీను. శ్రీను ఫోన్ కట్ చేయగానే అమ్ము ఆహా అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏమైంది సడన్గా అంత గట్టిగా నవ్వుతున్నావు అంటూ షాక్ అవుతూ అలేఖ్య లోపలికి వస్తుంది. ఏం లేదక్క, ఎప్పుడూ శ్రీను నన్ను ఏడిపించేవాడు, ఇప్పుడు శ్రీనుని నేను ఏడిపిస్తున్నాను, అందుకే నవ్వుస్తుంది అంతే. ఈ రోజు కోసం చాలా వెయిట్ చేశా తెలుసా. అవును, అమ్మ ఏం చేస్తుంది అని టెన్షన్తో అడుగుతుంది అమ్ము. శ్రీను వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి విషయాలు మాట్లాడడానికి వస్తున్నారని ఆల్రెడీ అమ్మకి నాన్న చెప్పేశారట. ఇష్టం లేకపోయినా నాన్నని ఏమీ అనలేక కామ్గా ఉండిపోయింది. అందుకే ఏ హడావిడి లేకుండా సింపుల్గా అలా సోఫాలో కూర్చుంది చూడు అంటూ అమ్ము చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి అలేఖ్య హాల్లోనే డల్గా కూర్చున్న అప్పుని చూపిస్తుంది. పర్వాలేదు లేక, అమ్మ ఒప్పుకుంటే చాలు. వాళ్ళు బయలుదేరిపోయారట. నాన్నకి కూడా చెప్పేశాయి అంటుంది అమ్ము. అలాగే, నీరజ్ కూడా బయలుదేరుతాను అన్నాడు. ఎక్కడి వరకు వచ్చాడో కాల్ చేస్తాను అని అలేఖ్య అంటూ ఉండగానే, నా ముద్దుల మరదలికి పెళ్లి చూపులైతే లేటుగా ఎందుకు వస్తాను, అందుకే తొందరగానే వచ్చేసాను అంటూ వెనక నుంచి వస్తాడు నీరజ్. అవునవును, అమ్ము పనులంటే తొందరగానే వస్తావు. నేను నా పనుల గురించి పిలిచినప్పుడు మాత్రం గంటలు వెయిట్ చేయిస్తావు నాతో. ఇప్పుడు కాదు, ఇంటికి పద అంటూ కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలేఖ్య. చూసావా మీ అక్క ఏమంటుందో. అయినా ఇప్పుడు నాకవుతుంది, త్వరలోనే శ్రీనుకి కూడా ఉంటుంది. పాప శ్రీను నీ పిచ్చితో ఎలా వేగుతాడో. నా పెళ్లిలో ఎలా ఉండేవాడు ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వస్తాడు కదా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు నీరజ్. అవును నిజమే,
శ్రీనులో ఎంత మార్పు! అంతా నా కోసమే. నేనంటే తనకి చాలా ఇష్టం. మా మధ్య ఇంకా ఏ దూరాలు రాకుండా చూసుకో స్వామి అని ఆ వెంకటేశ్వర స్వామికి మనసులోనే దండం పెట్టుకుంటుంది అమూల్య. సార్ సార్ అంటూ ఆవేశపడుతూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఏకాంబరం. ఏకాంబరం ఇంకా ఏం జరిగినా తనకి వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి ఏ టెన్షన్ లేకుండా ఏంటి అని తీరుగ్గా అడుగుతాడు. మన బీహార్ బ్యాచ్ పోలీసులకి దొరికిపోయారు సార్. నిన్న మళ్ళీ బీహార్కి బ్యాక్ అవుతూ ఉంటే చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేశారట. కారణం కూడా ఏమీ చెప్పలేదు సార్. మనం లాయర్తో మాట్లాడదామా అని అడుగుతాడు ఏకాంబరం పిఏ. మనం అరేంజ్ చేసిన లాయర్ అని బయట ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా ఆ మీడియా వాళ్ళకి. వెళ్ళు అంటాడు ఏకాంబరం. ఓకే సార్ అని ఆ పని మీద వెళ్ళిపోతాడు పిఏ. ఈలోపు ఏకాంబరానికి ఫోన్ వస్తూ ఉంటుంది. లిఫ్ట్ చేయగానే, హలో మినిస్టర్ గారు, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నాను. న్యూస్ తక్కువ, యాడ్స్ ఎక్కువ న్యూస్ ఛానల్ నుంచి. మీరు చాలా రోజులుగా శ్రీను గురించి ఏదైనా విషయం తెలిస్తే చెప్పమని అడిగారు కదా. ఆ శ్రీను గురించి ఇప్పుడే నా దగ్గరికి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చింది అని ఏదో విషయం చెప్తాడు. అది ప్రస్తుతానికి సీక్రెట్, తర్వాత చెప్తాను మీకు. సూపర్ ప్రసాద్, ఇదే న్యూస్ నువ్వు బ్రేకింగ్ న్యూస్ చేయాలి. అలాగే మీ ఛానల్లో ఈ మ్యాటర్ చెప్పాక మిగతా ఛానల్స్ అన్నిటిలోని వచ్చేలాగా నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో ఆ శ్రీను డైరెక్ట్గా వెళ్ళి జైల్లో కూర్చోవాలి. ఒకసారి జైలుకి వెళ్ళాడు అంటే వాడి పాత కేసులన్నీ తోడించి లైఫ్లో బయటికి రాకుండా చూసుకుంటాను. ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తా. అన్ని వైపుల నుంచి వాడిని లాక్ చేయాలి. నువ్వు మీ ఛానల్లో న్యూస్ని అలా పకడ్బందీగా రెడీ చేయి అంటాడు ఏకాంబరం. అలాగే సార్, నేను చూసుకుంటాను. కానీ నా పేరు బయటికి రాకుండా మీరే చూసుకోవాలి. నా గురించి తెలిస్తే చంపేస్తాడు అంటాడు ప్రసాద్. అసలు వాడు బయటికి వస్తే కదా అంతా నేను చూసుకుంటాను. అంతగా అవసరమైతే నిన్ను మీ ఫ్యామిలీని ఫారెన్కైనా పంపించేస్తాను. నువ్వు మాత్రం ఎక్కడా తగ్గొద్దు అని ఫోన్ పెట్టేసి సంతోషంతో మళ్ళీ గుడ్ న్యూస్ వినడానికి రెడీ అవుతూ మందు తాగుతూ ఉంటాడు ఏకాంబరం. ఇంకో అరగంటలోనే శ్రీను తన ఫ్యామిలీని తీసుకుని అమూల్య వాళ్ళ ఇంటికి వస్తాడు. వీధి చివరనే మిగతా సెక్యూరిటీ అంతటినీ ఆపేసి వాళ్ళ ఒక్క కారే అమూల్య వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు. తను ఏ చిన్న సిగ్నల్ ఇచ్చినా వెంటనే అందరూ రావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బయలుదేరతాడు శ్రీను. అప్పుకి ఇష్టం లేకపోయినా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇంకేం అనలేక జరిగేదంతా కామ్గా చూస్తూ ఉంటుంది. శ్రీను వాళ్ళు రాగానే అమూల్య వాళ్ళ నాన్న నీరజ్ వెళ్ళి వాళ్ళని నవ్వుతూ లోపలికి తీసుకొస్తారు. ఒకరితో ఒకరికి పరిచయాలు అయ్యాక అమూల్య వాళ్ళ ఇంట్లో అందరూ శ్రీనుని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇంతకుముందు చాలా ఫార్మల్గా చూస్తేనే భయం పుట్టేలా కనిపించేవాడు. ఈరోజు చాలా క్యాజువల్గా టీషర్ట్ జీన్స్లో వస్తాడు. మునుపటి శ్రీనికి ఇప్పటికీ అసలు పోలికే లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుకి కూడా. నిన్ననేమో అలా ఉన్నాడు, ఒక్కరోజులో డ్రెస్సింగ్ మొత్తం మార్చేశాడు. ఇలాంటి వాళ్ళని అసలుకే నమ్మకూడదు. నా కూతురు అసలు వీడికి ఎలా పడిపోయిందో ఏంటో అని ఇష్టం లేకుండా వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటుంది. కానీ మధ్యలో సుజాత గారిని తనుని చూసి వాళ్ళ నాన్న వీడు ఇలా ఉండబట్టే వీళ్ళిద్దరూ పాపం ఇలా అయిపోయారు అని జాలిపడుతూ ఉంటుంది అప్పు. అమ్మా అలేఖ్య, అమ్ముని తీసుకురామ్మా అని అలేఖ్య వాళ్ళ నాన్న చెప్పగానే అలేఖ్య అలాగే నాన్న అంటూ లోపలికి వెళ్ళి అమ్ము చేతికి కాఫీ ట్రే ఇచ్చి తనని పట్టుకుని బయటికి తీసుకువస్తుంది. అయ్యో పెద్ద వదిన, అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. మా వదిన మాకు ఎలా ఉన్నా నచ్చుతుంది, ఏమంటావమ్మా అంటూ ఉంటుంది తను సుజాతతో. సుజాత కూడా అవును అంటూ నవ్వుతూ తల ఊపుతుంది. అప్పుడే ఈ అమ్మాయి వరుసలు కూడా కలిపేస్తుంది. బాగా ప్రిపేర్ అయి వచ్చినట్లున్నారు. అయినా నా పిచ్చి కాకపోతే ఇక్కడ నేను ఒక దాన్ని ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాను. మిగతా అందరికీ ఇష్టమేగా అని మూతి తిప్పుకుంటూ ఉంటుంది అప్పు. అదంతా ఒక పక్క నుంచి అమూల్య వాళ్ళ నాన్న శ్రీను ఇద్దరూ చూస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ కొంచెం టెన్షన్గానే ఉంది. అప్పు పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా అని అమ్ము నవ్వుతూ అందరికీ కాఫీ ఇస్తుంది. నీరజ్ ఎంతైనా మీరు అదృష్టవంతులు శ్రీను. నాది కూడా లవ్ మ్యారేజ్నే, కానీ ఇలాంటి ఫార్మాలిటీస్ జరగనే లేదు తెలుసా అంటాడు అలేఖ్య వైపు చూసి నవ్వుతూ. ఇప్పుడేంటి, నీకు కాఫీ కావాలి, అది నేను ఇవ్వాలి అంతే కదా, ఇదిగో తీసుకో అంటూ ఒక కాఫీ తీసి కోపంగా నీరజ్ చేతిలో పెడుతుంది అలేఖ్య. అక్కడున్న అందరూ గట్టిగా నవ్వేస్తారు, ఒక అప్పు తప్ప. మావయ్య గారు అంటూ పిలుస్తాడు శ్రీను. అసలు శ్రీను అలా పొలైట్గా మాట్లాడతాడు అని, అలా క్యాజువల్గా సరదాగా ఉంటాడని ఊహించరు నీరజ్ అలేఖ్య వాళ్ళ అమ్మా నాన్న. నిజంగానే వాళ్ళందరూ శ్రీనునేనా అని షాక్ అయి చూస్తూనే ఉంటారు.
అది మావయ్య గారు, మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నేను అమ్ము ఒకరినొకరం ఇష్టపడుతున్నాం, మీకు ఓకే అయితే అంటూ అప్పు వైపు చూస్తాడు శ్రీను. ఓకే కాకపోతే ఏం చేస్తారంట అంటుంది సీరియస్గా అప్పు. అప్పు అలా అంటుంది అని ముందే ఊహిస్తాడు శ్రీను. అందుకే ఏం చేయాలో బాగా ప్రిపేర్ అయి వచ్చాడు. మీరు ఒప్పుకునే వరకు మేమిద్దరం వెయిట్ చేస్తాం అత్తయ్య. నాకు తెలుసు మీకు నా మీద ఇంకా మంచి అభిప్రాయం లేదు అని. అందుకే నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి మనం ఒంటరిగా మాట్లాడుకుందామా అని అడుగుతాడు. అంతే, అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఒరే, ఏమంటున్నావురా అంటాడు రాజేష్ కంగారుగా. అబ్బా ఊరికేరా, నువ్వు కంగారు పడుకో, అత్తయ్య మీకు ఓకేనా అని అడుగుతాడు మళ్ళీ శ్రీను. అయ్యో శ్రీను, ఏంటి అలా అడుగుతున్నాడు? ఇప్పుడు మా అమ్మ శ్రీనుని పక్కకు తీసుకువెళ్ళి కొట్టినా కొడుతుంది. అంత కోపంగా ఉంది శ్రీను మీద. ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్ము. పైకి అనుకోకపోయినా అలేఖ్య అమ్ము వాళ్ళ నాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతకు ముందు శ్రీను అంటే భయపడే అప్పు ఇప్పుడు చిరాగ్గా ఫేస్ పెట్టి నాకేం భయం అనుకుంటున్నావు, అలాగే మాట్లాడతాను, పక్కకి రా అని లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అమ్ము మనసులో, అబ్బా అమ్మా, మాట్లాడతానని కిచెన్లోకి వెళ్ళిపోతావేంటి, అలవాట్లో పొరపాటు అనుకుంటా, నీకేం చెప్పాలన్నా కిచెన్లోనే చెప్పాలా ఏంటి అని తల కొట్టుకుంటూ ఉంటుంది. అప్పు మాత్రం శ్రీను ఏదైనా ఎగస్ట్రాల్ చేస్తే అక్కడ ఏ కారమో తీసుకుని కళ్ళల్లోకి కొట్టి కత్తి పెట్టి బెదిరించాలి అని ముందుగా బాగా ప్రిపేర్ అయ్యి కిచెన్లోకి వెళుతుంది. పాప ఈ విషయం ఎవరికి తెలియదు, ఒక్క మన రాక్షసుడైన శ్రీనుకి తప్ప. అపర్ణ ముందే కిచెన్లోకి వెళ్ళి ఆ స్టవ్ గట్టు మీద కారం డబ్బా పక్కనే కనిపించకుండా తను రోజు వెజిటేబుల్స్ కట్ చేసుకునే చాకు పెట్టి అది కనిపించకుండా అడ్డుగా నిల్చుని శ్రీను కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. శ్రీను చిన్నగా నవ్వుకుంటూ అమ్మ వైపు చూసి ఏం కాదులే అన్నట్లు కళ్ళార్పి కిచెన్లోకి మెల్లిగా వెళ్తాడు. శ్రీను లోపలికి వెళ్ళగానే కిచెన్ డోర్ క్లోజ్ చేసి లాక్ చేస్తాడు. ఒక్కసారిగా చూస్తున్న అందరూ ఉలిక్కిపడి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అయ్యి బాబోయ్, తర్వాత ఏం జరుగుతుంది? అప్పు ఆ కారం తీసి శ్రీను కంటిలో కొట్టదు కదా? ఏమో మన రూపా గారు ఏం రాశారో ఏంటో. మీకులాగే నాకు టెన్షన్గా ఉంది. కానీ ఇద్దరం వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. కాబట్టి మీరు వెయిట్ చేయండి, మీతో పాటు నేను వెయిట్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. అప్పుడు కలుసుకుందాం. అప్పటి వరకు బై బాయ్.